ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ బయాలజీలోని కణ విభజన అనేటువంటి ఈ టాపిక్ నుంచి ఇంకొక 20 బిట్స్ అనేవి మనం ఈ సెషన్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఆల్రెడీ మనము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనము ఈ చాప్టర్ మొత్తం కూడా లైన్ టు లైన్ బిట్స్ ఫ్రేమ్ చేసి మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇది మనకి పార్ట్ 5 అండి. సో దీంతో మనము ఈ చాప్టర్ని క్లియర్గా మనం కంప్లీట్ చేసుకుంటాం జరుగుతుంది ఈ వీడియోతోటి, రైట్? సో మరి ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసినట్టయితే చూడండి, జతపరచండి అని ఇచ్చాడు. వీటిల్లో మనకి ఇటు ఒకవైపు మనకి సైంటిస్టులు, అదేవిధంగా ఇంకొక వైపు వాళ్ళకి సంబంధించిన కాలములు ఇచ్చారు. వాటిని మనం కరెక్ట్గా ఇక్కడ మ్యాచ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో ఫస్ట్ మనకు చూసుకున్నట్టయితే చూడండి, విర్చోవ్, రాబర్ట్ రెమెక్, వాల్టర్ ఫ్లెమింగ్, విల్ హెల్మ్ రౌక్స్, రైట్? సో ఇటువైపు వచ్చరికి ఏ 1843 to 1905, బి 1850 to 1924, సి 1852 to 1865, డి 1821 to 1902. సో దీన్ని బట్టి మనం ఇక్కడ కరెక్ట్గా వారి యొక్క ఏజ్ని అంటే వాళ్ళ యొక్క ఇయర్స్ని మనము మ్యాచ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఒకసారి గమనించండి అభ్యర్థులందరూ కూడా. సో ఫస్ట్ బిట్ మనం చూసినట్టు ఆన్సర్ మనకి ఇక్కడ 2 ఆన్సర్ కరెక్ట్ అండి. సో రాబర్ట్ విర్చోవ్ మనకు చూసుకున్నట్లయితే 1821 to 1902, ఓకే. అదేవిధంగా రాబర్ట్ రెమెక్ చూసుకున్నట్లయితే 1852 to 1865, రైట్? సో నెక్స్ట్ వాల్టర్ ఫ్లెమింగ్ 1943 to 1905, ఓకే. ఫోర్త్ వన్ విల్ హెల్మ్ రౌక్స్, సో మనకి బి అండి 1850 to 1924, రైట్? సో ఈ విధంగా మనం వాళ్ళ యొక్క ఏజ్లను మనం అంటే వాళ్ళ యొక్క కాలాలను మనం ఇక్కడ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది, రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ 2. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 2 అండి. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇది కూడా మనకి మ్యాచింగ్ అని చెప్పుకోవచ్చు. ఇటువైపు సైంటిస్టులు ఇచ్చారు, వాళ్ళు చేసినటువంటి పరిశోధనలు ఇవ్వడం జరిగింది. దీన్ని మనం మ్యాచ్ చేయాలి. చూడండి, రాబర్ట్ రెమెక్, విర్చోవ్, విల్ హెల్మ్ రౌక్స్, వాల్టర్ ఫ్లెమింగ్. ఇటువైపు ఏ కణ విభజన గురించి పరిశీలనలు ప్రచురించాడు, బి సమవిభజన, సి ప్రతి క్రోమోజోమ్ అనువంశికతకు కారణమైన జన్యువులను కలిగి ఉంటుందని కనుగొన్నాడు, డి ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులే. ఇవి దీనికి సంబంధించి మనము ఇక్కడ ఇటు కరెక్ట్ వాటిని మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది, రైట్? చూడండి, ఓకేనా? ఓకే. సో దీనికి రైట్ ఆన్సర్ మనకి 2 రైట్ ఆన్సర్ అండి. 1 చూసినట్లయితే రాబర్ట్ రెమెక్ కణ విభజన గురించి ప్రచురించాడు పరిశీలనలు అనేవి. రాబర్ట్ విర్చోవ్ 2D, ఓకేనా, ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులే అంటే కణ సిద్ధాంతాన్ని గురించి మనకి వివరించడం జరిగింది, కణ విభజన గురించి అండి, ఓకే. సో నెక్స్ట్ మనకి విల్ హెల్మ్ రౌక్స్. సో ఇక్కడ మనం గమనించినట్టయితే విల్ హెల్మ్ రౌక్స్ ప్రతి క్రోమోజోము అనువంశికతకు కారణమైన జన్యువులను కలిగి ఉంటుందని కనుగొన్నాడు, సి. నెక్స్ట్ ఫోర్త్ వాల్టర్ ఫ్లెమింగ్ సమవిభజన గురించి మనకి కనుగొనటం జరిగింది, బి. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ 2 అండి, ఓకే. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 3. సో చూడండి, ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇవ్వటం జరిగింది, ABCD అనే స్టేట్మెంట్లు. వీటిలో మనకి గుర్తించాలి. ఏ జంతు కణాలలో జరిగే ద్విధా విచ్ఛితిని ప్రత్యుత్పత్తి ప్రక్రియగా రాబర్ట్ రెమెక్ భావించాడు, బి క్రోమోజోములు జతలుగా ఉంటాయని కనుగొనడం విల్ హెల్మ్ రౌక్స్ పరిశోధనలోని ముఖ్యాంశం, సి మెండల్ అనువంశికత సూత్రాలను విల్ హెల్మ్ రౌక్స్ పరిశీలన చేశాడు, డి వాల్టర్ ఫ్లెమింగ్ విభజన చెందిన క్రోమోజోములు పిల్ల కణాల్లోని సమంగా పంచబడతాయని తెలిపాడు. వీటిల్లో మనకి చూడండి, ఒకసారి జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. వీటిల్లో మనకి 1 A, Bలు సరికానివి, 2 A మాత్రమే సరికానిది,
3 బి మాత్రమే సరికానిది, 4 బి సిలు సరికానివి. ఓకే, సో వీటిల్లో మనకి బి మాత్రమే సరికానిదండి, బి మాత్రమే సరికానిది, మిగతా 3 అన్నీ కూడా సరైనవి. కాబట్టి బి మాత్రమే సరికానిది. రైట్ ఆన్సర్ మనకి 3. ఓకే, నెక్స్ట్ మనకి 4th వన్ చూడండి. ఎన్నిసార్లు కణ విభజన జరిగినప్పటికీ క్రోమోజోముల సంఖ్య స్థిరంగానే ఉంటుందని కనుగొనినవారు? వాల్టర్ ఫ్లెమింగ్, ఆగస్ట్ విస్మన్, విల్హెల్మ్ రౌక్స్, గ్రెగర్ మెండల్. 4th వన్. సో 4th వన్ ఆన్సర్ మనకి కరెక్ట్ ఆన్సర్ 2 అండి, ఆగస్ట్ విస్మన్ అనేటువంటి సైంటిస్ట్. సో నెక్స్ట్ మనకి 5th క్వశ్చన్ నెంబర్ 5th. ప్రతి జీవిలో 2 రకాల కణ విభజనలు జరుగుతాయి. సమ విభజనలో క్రోమోజోముల సంఖ్యలో మార్పు ఉండదు. క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుందని పరికల్పన చేసినవారు? మెండల్, మోర్గాన్, థియోడర్ బావేరీ, ఆగస్ట్ విస్మన్. ఓకే, రైట్ ఆన్సర్ మనకి 4 అండి, ఆగస్ట్ విస్మన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఏ సంవత్సరంలో థియోడరి బావేరీ క్షయకరణ విభజన గురించి సమాచారాన్ని నిర్ధారించారు? ఓకే, 1904. సో రైట్ ఆన్సర్ మనకి 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ కణాలలో ఎప్పటికీ విభజన చెందవు మరియు ఈ కణాలు చురుకుగా విభజన చెందుతాయి. చూడండి, ఈ కణాలు ఎప్పటికీ విభజన చెందవు మరియు ఈ కణాలు చురుకుగా విభజన చెందుతాయి. చూడండి, 1 గుండె, మెదడు మరియు ఎర్ర రక్త కణాలు, గుండె, మెదడు మరియు ఎముక మధ్య, 3 ఎముక మధ్య, మెదడు మరియు గుండె, మెదడు మరియు కాలేయ కణాలు. వీటిల్లో మనకి రైట్ ఆన్సర్ ఏంటి? ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 ఆన్సర్ 2 కరెక్ట్ అండి. గుండె, మెదడులో ఉన్నటువంటి కణాలు ఎప్పటికీ విభజన చెందలేవు మరియు ఎముక మధ్యలో ఉన్నటువంటి ఈ కణాలు చురుకుగా విభజన చెంది ఎర్ర రక్త కణాలను ఏర్పరుస్తాయి. ఓకే, రైట్ ఆన్సర్ మనకి 2, 7, 2 కరెక్ట్ అండి. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 8. అంతర్దశలో క్రోమోజోములు రెట్టింపు అయ్యే దశ. అంతర్దశలో క్రోమోజోములు రెట్టింపు అయ్యే దశ. క్వశ్చన్ నెంబర్ 8. G1 దశ, S దశ, G2 దశ, M దశ. సింపుల్ క్వశ్చన్స్ అండి. ఓకే, 2 ఆన్సర్ కరెక్ట్ అండి, ఎస్ దశ. ఓకే, ఎస్ దశలో క్రోమోజోములు అనేవి రెట్టింపు అయ్యేటాయి కాబట్టి 2 ఆన్సర్ కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 9. పుష్పంలో అనుకూల పురుష బీజ కణాలు ప్రయాణించే మార్గం. చూడండి, 1 పరాగనాళం, 2 అండాశయం, 3 కీలాగ్రము, 4 అండకోశం. ఓకేనా, పురుష బీజ కణాలు, పుష్పంలో అనుకూల పురుష బీజ కణాలు ప్రయాణించే మార్గం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 పరాగనాళం అండి, పరాగనాళం ద్వారా పురుష బీజ కణాలు అనేవి ప్రయాణిస్తాయి కాబట్టి రైట్ ఆన్సర్ 1, 9. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 10. క్రింది వాటిలో సమ విభజన యొక్క ప్రథమ దశలో జరుగునది ఏది? ఓకే, 1 చూడండి, సెంట్రోమేర్ చీలి 2 క్రోమాటిడ్లు ఏర్పడతాయి. 2 క్రోమాటిడ్లు ధ్రువాల వైపు లాగబడతాయి. 3 క్రోమోజోములు క్రోమాటిడ్లుగా మారుతాయి. 4 కణద్రవ్య విభజన జరుగుతుంది. వీటిల్లో మనకి సమవిభజన యొక్క ప్రథమ దశలో జరిగినది ఏది? సో రైట్ ఆన్సర్ 3 అండి, క్రోమోజోములని క్రోమాటిడ్లుగా మారుతాయి సమవిభజన యొక్క ప్రథమ దశలో. సెంట్రోమేర్ చీలి 2 క్రోమాటిడ్లుగా ఏర్పడటం కానీ క్రోమాటిడ్లు ధ్రువాల వైపు లాగబడటం కానీ అనేది చలన దశలో జరుగుతుంది. కణద్రవ్య విభజన అనేది మనకి అంత్య దశలో జరుగుతుంది. సో ఈ విధంగా క్రోమోజోములు అనేవి క్రోమాటిడ్లుగా మనకి మారేది ప్రథమ దశలో జరుగుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ 3. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 11 అండి. కణచక్రంలోని సమవిభజన యొక్క దశలను, ఓకేనా, కణచక్రంలోని సమవిభజన యొక్క దశలను సరైన క్రమంలో అమర్చండి. ఎస్ G2 M G1, 2 G1 G2 M S. ఓకే, 3వది G1 G2 S M, 4వది G1 S G2 M. ఓకే, కణచక్రంలో
జరిగేటువంటి దశలను సరైన క్రమంలో మనం అమర్చినట్లయితే రైట్ ఆన్సర్ 4 అండి. G1 S, G2 M. కాబట్టి రైట్ ఆన్సర్ 11th వన్ 4th రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 12. కణచక్రంలో ఈ దశలో క్రోమోజోములు సమ విభజనకు సిద్ధమవుతాయి. G1 దశ, G2 దశ, S దశ, M దశ. ఓకే, రైట్ ఆన్సర్ మనకి 2 అండి. G2 దశ. G2 దశలో క్రోమోజోములు అనేవి సమ విభజనకు సిద్ధమవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. కణ సంలీన ప్రక్రియ ద్వారా కణ విభజన యొక్క డాష్ దశలో సాధారణ సూక్ష్మదర్శిని కింద కనిపించని క్రోమోజోములను గుర్తించారు. ఒకసారి గమనించండి. కణ సంలీన ప్రక్రియ ద్వారా కణ విభజన యొక్క డాష్ దశలో సాధారణ సూక్ష్మదర్శిని కింద కనిపించని క్రోమోజోములను గుర్తించారు. ఏ దశలో? సమవిభజన, క్షేకరణ విభజన, అంతర్దశ, సమవిభజన మరియు క్షేకరణ విభజన. 13 రైట్ ఆన్సర్ 3 అంతర్దశ. ఓకేనా. నెక్స్ట్ 14 అండి. చూడండి ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇది. G1 దశ, S దశ, G2 దశ, M దశ. సో దానికి సంబంధించి మనకి కణాంగాల విభజన, B కణ పరిమాణం పెరుగుదల, C 2 పిల్ల కణాలు ఏర్పడడం, D క్రోమోజోములు రెట్టింపు అవటం. సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ గమనించినట్లయితే చూడండి 14. ఒకసారి ఆలోచించండి. క్వశ్చన్ నెంబర్ 14 రైట్. సో క్వశ్చన్ నెంబర్ 14 రైట్ ఆన్సర్ 1 అండి. 1B 1 G1 దశ అంటే G1 దశలో కణ పరిమాణం పెరుగుతుంది. 2D S దశ క్రోమోజోములు రెట్టింపు అవుతాయి. G2 దశలో మనకు చూసినట్లయితే కణాంగాలు విభజన జరుగుతుంది. M దశ ఓకే, దీంట్లో మనకి 2 పిల్ల కణాలు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ 1. 15 చూడండి. సమవిభజనలోని ఈ దశలో కేంద్రకాంశం చిన్నదవుతుంది మరియు కేంద్రక త్వచం అదృశ్యమవుతుంది. కేంద్రకాంశం చిన్నదవుతుంది మరియు కేంద్రక త్వచం అనేది అదృశ్యమవుతుంది. ఓకే, సో మనకి రైట్ ఆన్సర్ ప్రథమ దశ. కాబట్టి రైట్ ఆన్సర్ 1. 16 సమ విభజన యొక్క అంత్య దశలో డాష్లో నొక్కు ఏర్పడడం ద్వారా 2 పిల్ల కేంద్రకాలు వేరవుతాయి. తర్వాత డాష్లో విభజన జరిగి 2 పిల్ల కణాలు ఏర్పడతాయి. ఓకే, ఇక్కడ రైట్ ఆన్సర్ మనకి చూడండి క్వశ్చన్ నెంబర్ 16. ఆల్రెడీ మనం ఇదే విధానంలో క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఒకసారి గమనించండి. సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16కి సంబంధించి రైట్ ఆన్సర్ మనకి 2 అండి. అంత్యదశలో కణత్వచంలో నొక్కు ఏర్పడటం ద్వారా 2 పిల్ల కేంద్రాలు అనేవి వేరవుతాయి. తర్వాత సైటోప్లాజంలో విభజన జరిగి 2 పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ 2. 16 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో క్షయీకరణ విభజన యొక్క మొదటి దశలో మాతృకణాలలో డాష్ సార్లు విభజన జరుగుతుంది మరియు క్రోమోజోములలో విభజన డాష్ సార్లు జరుగుతుంది. చూడండి, క్షయీకరణ విభజన యొక్క మొదటి దశలో మాతృకణాల్లో డాష్ సార్లు విభజన జరుగుతుంది మరియు క్రోమోజోములలో విభజన డాష్ సార్లు జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 17 మనకి రైట్ ఆన్సర్ 3 అండి. మాతృకణాల్లో 2 సార్లు విభజన జరుగుతుంది, క్రోమోజోముల్లో మాత్రం ఒకసారి విభజన అనేది జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్షయీకరణ విభజన యొక్క ఈ దశలో క్రోమోజోముల విభజన జరగదు. ఓకే, క్షయీకరణ విభజన యొక్క ఈ దశలో క్రోమోజోముల విభజన అనేది జరగదు. 1 రెండో దశ, 2 మొదటి దశ, 3 M దశ, 4 G2 దశ. ఓకే, క్రోమోజోముల విభజన అనేది 2వ దశలో జరగదు. మనకి 2వ దశ అంతగా సమ విభజన పోలి ఉంటుంది. కాబట్టి అక్కడ క్రోమోజోములు అనేవి విభజన అనేది జరగదు. కాబట్టి 2వ దశ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 18 రైట్ ఆన్సర్ 1. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ నెంబర్ 19.
క్షయకణ విభజన ద్వారా ఏర్పడిన 4 పిల్ల కణాలు ఎన్ని క్రోమోజోములను కలిగి ఉంటాయి? సో క్షయకణ విభజన ద్వారా మనకి 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. మరి ఆ పిల్ల కణాలు ఎన్ని క్రోమోజోములు కలిగి ఉంటాయి? 2 జతలు, ఒకే జత, ద్వయస్థితికం లేదా బహుస్థితికం. ఓకేనా? సో పిల్ల కణాలు ఒకే జత క్రోమోజోములను కలిగి ఉండటం జరుగుతుంది. ఏకస్థితిక అంటాం. ఓకేనా? ఒకే జత. కాబట్టి రైట్ ఆన్సర్ 2. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 20 అండి. సమవిభజన యొక్క ఈ దశలో క్రోమోజోమ్ క్రోమోటిడ్లుగా రూపొంది సెంట్రోమియర్తో కలుపబడి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 20 అండి. క్వశ్చన్ నెంబర్ 20. సమవిభజన యొక్క ఈ దశలో క్రోమోజోమ్ క్రోమోటిడ్లుగా రూపొంది సెంట్రోమియర్తో కలుపబడి ఉంటాయి. 1 చలన దశ, 2 మధ్యస్థ దశ, 3 అంత్యదశ, 4 ప్రథమ దశ. ఓకే, రైట్ ఆన్సర్ మనకి 4th వన్. ప్రథమ దశలో ఈ విధంగా క్రోమోజోములు క్రోమోటిడ్లుగా రూపొంది సెంట్రోమియర్తో కలుపబడి ఉంటాయి. కాబట్టి ప్రథమ దశ కరెక్ట్ ఆన్సర్ 20. మనకి రైట్ ఆన్సర్ 4 రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ మనకి కీ అనేది ఇవ్వటం జరిగింది. క్వశ్చన్కి 20 క్వశ్చన్స్ అనేవి. సో మాకు ఇక్కడ పవర్ ప్రాబ్లం వచ్చేసి పవర్ కట్ అయింది. అందువల్ల నేను ఈ వీడియోని మామూలుగా అయితే సిస్టంలో చేయాలి. సో పవర్ కట్ అయింది కాబట్టి నేను మీకు ఇక్కడ మొబైల్లో చేసి మీకు అందించడం జరుగుతుంది. గమనించాలి అందరూ కూడా. ఓకే, సో ఇదే విధంగా మొత్తం కూడా మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏపీకి సంబంధించి ఇదే విధంగా బిట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రివిజన్ క్లాసెస్ కూడా ఏపీ డిఎస్సికి సంబంధించి రివిజన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు త్వరలో మీకు యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది చాలా తక్కువ అమౌంట్ తోటి. సో రేపటి నుంచి కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనకి ప్రతిరోజు కూడా ఒక 45 డేస్ వరకు 45 డేస్కి మీకు ఒక స్టడీ ప్లాన్ ఇచ్చేసి ఆ ప్లాన్ ప్రకారం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో అనేది ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయటం, వెంటనే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా మీరు అప్పుడే రాసుకునే దానికి వీలుగా ఒక కోర్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ కోర్స్ అనేది మనకి యాప్లో అవైలబిలిటీగా ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్ తోటి మీకు అందించడం జరుగుతుంది. ఏపీడిఎస్సి రాసే అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ రేపు వచ్చేటువంటి వీడియోలో ఇంకొక టాపిక్ 10th క్లాస్లో ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అండ్ గుడ్ నైట్.